మంచు పల్లకి, సితారా, లేడీ స్టైలర్, డిటెక్టివ్ నారద, చెట్టు కింద ప్లీడర్, గోపి, గోపిక, గోదావరి ఇలా చెప్పుకుంటూ పోతే గోదావరి ప్రకృతిని ఆస్వాదించే సినీ దర్శకుడు వంశీ. ఆయన తీసిన 22 సినిమాల్లో సుమారు 18 సినిమాలు కుమారదేవం సినిమా చెట్టు కింద ఏదో ఒక సీన్లో ఖచ్చితంగా షూటింగ్ జరిపేవారు. కూలిన కుమారదేవం సినిమా చెట్టును పరిశీలించడానికి వచ్చిన సినీ దర్శకుడు వంశీ చెట్టుతో ఆయనకున్న అనుబంధాన్ని అక్కడున్న గ్రామస్తులతో నెమరవేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ చెట్టు వల్ల కుమారదేవం గ్రామానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు ఉన్నాయని, అలాగే తెలుగు సినిమాలు గోదావరి ఒడ్డున షూటింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ చెట్టు కింద షూటింగ్ జరిగేదని వంశీ తెలిపారు. చిన్నప్పటి నుంచి చెట్టు తెలుసండి నాకు. ఏ వయసు అనేది చెప్పలేను. నేను పట్టిసీమ గుడి చూద్దామని వెళుతూ దారిలో ఈ చెట్టు కనిపించింది కుడి పక్కన. అయితే మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాము, నన్ను తీసుకెళ్తాను, రాజదూత్ బండిలో తీసుకెళ్తాను, మంచి గొడవ చేస్తున్నాడు, వెళదాం పద. తిరిగి వచ్చేటప్పటికి చలిగా ఉందండి, శీతాకాలం. ఇక్కడ మంట వెళుతుంది, బాగానే ఉంది, ఇక్కడ చలి కాచుకుందాం అంటే అది శవం కాలుతుంది ఆ పక్కనే. కంగారు పడిపోయి వచ్చేసి మోటార్ సైకిల్కి బయలుదేరి వచ్చాం. ఆనాటి నుంచి ఈ చెట్టుతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి. 1, 2 కాదు, చెప్పడం కష్టం అండి, అది జ్ఞాపకాలు. నా ప్రతి సినిమాలో ఈ గోదావరిని నేను షూట్ చేస్తే ఈ చెట్టు తప్పనిసరిగా నేను ఈ చెట్టు షాట్ ఉండి తీరద్దండి. చాలా పాటలు అయితే ఏమైతే. అలాగే నేను కథలు రాస్తుంటానండి. ఆ కథలో ఈ కుమారదేవం, ఈ చెట్టు, ముఖ్యంగా గోకులంలో రాధ అని ఒక నవల రాశానండి. ఆ నవల్లో ప్రధానమైన బ్యాక్గ్రౌండ్ ఈ చెట్టు అండి, కుమారదేవం ఊరండి, హీరోయిన్ ఊరు అనమాట అండి. ఇలాగా మొత్తం ఈ బెల్ట్లో ఈ చెట్టుతో నాకున్న అనుబంధం, నాకు ఇష్టం. ఈ గోదావరితో ఎంత ఉందో ఈ చెట్టుతో అంతా ఉందండి. ఎట్టి పసులు ఈ చెట్టు నిలబడాలండి, అది నా కోరిక. ఈ ఊరికి ఇంత పేరు రావడం కారణం ఈ చెట్టు అండి. ఈ 2-3 రోజులుగా కుమారదేవం చెట్టు అని ఎన్ని మ్యాగజైన్స్లో, ఎన్ని టీవీ ఛానల్స్లో వచ్చిందంటే ఈ ఊరికి ఆ పేరు తెచ్చిపెట్టిందండి ఈ మహాతల్లి. అంతే, అంతకుమించి ఇంకేమీ లేదండి. ఈ చెట్టు మళ్ళీ బతకాలండి, నిలబడాలి. నేను మళ్ళీ ఇక్కడే ఈసారి చాలా ఎక్కువ సినిమా లెంగ్త్ ఇక్కడ తీయాలని నేను కోరుకుంటున్నాను సార్.